అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆగస్టు నెలలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యా రాశిలోకి, 3వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి సింహరాశిలోకి, 22వ తారీఖున బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారనమాట. సో, ఇట్లా మారినప్పుడు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మకర రాశి వాళ్ళకి 6వ ఇంట్లో కుజుడు యోగిస్తున్నాడనమాట. సో, 6th హౌస్ ఏం చెప్తుంది అంటే శత్రు, రోగ, రుణాలని చెప్తుందనమాట. సో, మీకు ఎవరైనా కాంపిటీషన్ అంటే బిజినెస్‌లో కానీ, ప్రొఫెషన్‌లో కానీ కొంచెం కాంపిటీటివ్ ఉంటే కనుక మీరు మీ కాంపిటీటర్స్ పైన మంచిగా కంపీట్ అయ్యి వాళ్ళ పైన మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి మీకు ఆస్కారం ఉందనమాట. సో, 6th హౌస్‌లో కుజుడు మీకు ఆ ధైర్యాన్ని ఆ పట్టుదలని మీకు ఇస్తాడనమాట. సో, విన్నింగ్ ఓవర్ యువర్ కాంపిటీటర్స్. సో, అది త్రూ ప్రొఫెషన్ కానీ, త్రూ బిజినెస్ కానీ. సో, మీకు ఎవరైనా ఆహ్, ఆహ్, కాంపిటీటర్స్ ఉంటే కనుక వాళ్ళ పైన మీరు పై చేయి సాధిస్తారనమాట. అట్లాగే ఆహ్, ఎవరైనా స్టూడెంట్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా వాళ్ళకి కూడా ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మంచిగా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉందనమాట. సో, 6th హౌస్ ఏం చెప్తుంది అంటే ఆరో ఇల్లు మన డెట్స్ అప్పుల్ని కూడా చెప్తుందనమాట. సో, మీరు ఆహ్, మీరు ఆ డెట్స్‌ని కూడా చాలా యాక్టివ్‌గా చాలా ప్లాన్ చేసి వన్ బై వన్ క్లియర్ చేస్తారనమాట. సో, మొత్తం మీద అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు మంచిగా గుడ్ ఫుడ్, రెగ్యులర్ డైట్, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి మీరు మంచి హెల్త్ కూడా ఆహ్, మెయింటైన్ చేస్తారనమాట. సో, 6th హౌస్‌లో కుజుడు ఈ శత్రు, రోగ, రుణాల్ని డీల్ చేయగలిగిన కెపాసిటీని మీకిస్తాడు. వాటిని వాటిల్ని ఈజీగా మీరు ఓవర్‌కమ్ చేయగలరనమాట. అంటే ఏమైనా ఛాలెంజెస్ ఉంటే గనక వాటిల్ని మీరు ఈజీగా ఓవర్‌కమ్ చేయగలరనమాట. సో, ఇది 6th హౌస్‌లో కుజుడి వల్ల ఫలితాలు. తర్వాత అష్టమంలో రవి, బుధులు. సో, అష్టమంలో రవి, బుధులేంటంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన ఆహ్, 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 పొజిషన్ అనమాట. అంటే అష్టమాధిపతులు అక్కడ విపరీత రాజయోగంగా ఉన్నా అష్టమంలో రవి కొంచెం అనుకోని ఎక్స్‌పెండిచర్స్‌ని, అనుకోని హెల్త్ ఇష్యూస్‌ని క్రియేట్ చేస్తాడనమాట. సో, అదేవిధంగా బుధుడు కూడా కొంచెం అనవసరమైన ఆందోళనలు, ఓవర్ థింకింగ్, అనవసరమైన ఆందోళనని క్రియేట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉందనమాట. సో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆహ్, సాధ్యమైనంత వరకు మంచి ఫుడ్, డైట్ మెయింటైన్ చేయండి. దానివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. అష్టమంలో రవి, బుధులు మీకేదైనా ఇన్‌హెరిటెన్స్ ప్రాపర్టీస్ రావాలంటే గనక దానికి బాగా పనిచేస్తుందన్నమాట. సో, మీకేదైనా మీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి గానీ, మీకేదైనా ఇన్‌హెరిటెన్స్ ఇవి రావాలంటే కనుక అష్టమంలో రవి, బుధులు దానికి పనిచేస్తారనమాట. అదేవిధంగా రీసెర్చ్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగానే ఉంటుందనమాట. సో, ఎవరైనా రీసెర్చ్ విషయాల్లో అంటే రీసెర్చ్ ఫీల్డ్ ఉంటే కనుక వాళ్ళకి కూడా ఇది మంచిగానే పనిచేస్తుందనమాట. సో, నెక్స్ట్ భాగ్యంలో శుక్రుడు. సో, మకర రాశి వాళ్ళకి శుక్రుడు యోగకారకుడు. అట్లాంటి శుక్రుడు భాగ్యంలో ఉన్నప్పుడు అంటే భాగ్యస్థానం నీచస్థానం అయినా శుక్రుడు మకర రాశికి యోగకారకుడు కాబట్టి మీకు పెద్దల యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ గైడెన్స్ మీకు ఉంటుందనమాట. సో, శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి మీ మ్యారేజ్‌లో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు గానీ, చిన్న చిన్న అబ్‌స్టాకిల్స్ కానీ అవన్నీ ఒకవేళ రైజ్ అయితే గనక మీరు మీ పెద్దల యొక్క గైడెన్స్ తీసుకొని దాన్ని మీరు సాల్వ్ చేయగలరనమాట. అంటే వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని ఆ సమస్యని మీరు పరిష్కారం చేయగలరనమాట.
సో, అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్. సో, ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచిగా ఆహ్, ఆహ్, వీలుంటుందనమాట. సో, నైన్త్ హౌస్‌లో శుక్రుడు పంచమ, దశమాధిపతి నైన్త్ హౌస్‌లో ఉంటున్నాడనమాట. సో, మీ చిల్డ్రన్ విషయంలోనూ, మీ ప్రొఫెషన్ విషయంలో కూడా మీకు పెద్దల యొక్క గైడెన్స్ లభించి ఆ విషయంలో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా దాన్ని మీరు ఓవర్‌కమ్ చేయగలరనమాట. ఆహ్, సో, నైన్త్ హౌస్ శుక్రుడు పర్లేదు బానే ఉంటున్నాడనమాట. సో, ఇది ఓవరాల్‌గా నాకు తెలిసినంత వరకు. సో, మకర రాశికి సిక్స్త్ హౌస్‌లో కుజుడు అత్యద్భుతంగా యోగిస్తున్నాడు. అష్టమంలో రవి, బుధులు, భాగ్యంలో శుక్రుడు కొంచెం అబోవ్ యావరేజ్‌గా ఉన్నారనమాట. సో, ఆహ్, నీచ శుక్ నీచ శుక్రుడికి అమ్మవారికి అమ్మవారికిను అష్టమంలో రవి, బుధులు కాబట్టి ఆదివారం పూట సూర్య భగవానుడిని పూజిస్తే గనక మీకు వాళ్ళ వల్ల ఉండే దోషాలు కూడా తగ్గిపోయి మీకు ఓవరాల్‌గా బానే ఉంటుందనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు మకర రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.